అంటే అమితాబ్ గారు కూడా దీవారు, జంజీరు అలాంటి సినిమాలు చేస్తున్న టైంలో కొన్ని సినిమాలు సడన్ గా ఎంటర్టైన్మెంట్ సినిమాలు వచ్చేసారు. దెబ్బకి జనం అసలు గుమ్మెత్తిపోయారు అనమాట. అలాగ సీరియస్ గా చూసిన అమితాబ్ ఒక్కసారి ఎంటర్టైన్మెంట్ లోకి రాగానే ఇండియా అంతా షేక్ అయిపోయింది. ఓ ఇండియా అంతా. అలాగే ఇప్పుడు మీ సినిమా కూడా అలాంటి ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకం నాకుంది సార్. ఓకే ఓకే. ఎందుకంటే మీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, అవును, దాని మీద ఒక రకమైన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసే ఆ ఫెయిరీ టైల్ అప్రోచ్, కరెక్ట్, ఫెయిరీ టైల్ అప్రోచ్ మీ సినిమాలో ఉందని అనిపిస్తుంది. అవునవును, ఖచ్చితంగానండి. అదే దాన్నే మా స్ట్రెంత్ కింద యూఎస్బి కింద నమ్ముతున్నాం. ఎందుకంటే ఇది నేను ఫ్యామిలీ అందరూ చూసే సినిమా కావాలని చెప్పి చేసిందనమాట. అందుకని ఈ కైండ్ ఆఫ్ సినిమాని ఎవరు మిస్ అవ్వరని అనుకుంటున్నా. అదే మీరు ఇందాక ఇండియాలో ఇప్పటి వరకు ఈ కంటెంట్ ని ఎవరు టచ్ చేయలేదని మీరు మాట అన్నారు. అవును, ఇప్పుడే. అవును. అది అంటే ప్రభాస్ రిలేటెడా, కథ రిలేటెడా అని అంటే ఇప్పుడు మా గ్రాండ్ మదర్ని పట్టుకొచ్చారు, గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు. అవును. అసలు గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ కి మధ్యన మెయిన్ హీరో కథ అనేది ఇంతవరకు ఈ ఇండస్ట్రీలో ఎక్కడ రాలేదు కదా. తాత విలనయ్యి నానమ్మ కోసం ఒక మనోడు ఏం చేశాడు అనేది వీళ్ళ ముగ్గురు మీదే ప్లే ఉండటం అనేది లేదు కదా అసలు. లేదు. అది అదే అది యాక్చువల్గా పెద్ద హీరోకి, మళ్ళీ దట్టు ఒక పెద్ద స్టార్ హీరోకి వీళ్ళ ముగ్గురు మధ్యనే గేమ్ ప్లాన్ అనేది అది ఇంతవరకు లేదు. కాబట్టి నేను అది బిలీవ్ చేస్తున్నా. కానీ అలాంటి పాయింట్ మీరు డ్రైవ్ చేసినందుకు ముందు మీకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి ఒక తిమ్మింగలం లాంటి ఒక హీరోని తీసుకొచ్చి, అవును, తిమ్మిని బమ్మిని చేసి కథను వేరే మోడల్లోకి తీసుకెళ్ళడం అన్నది మాత్రం ఈ పరకాయ ప్రవేశమే. అవును, దానిలో. కానీ ఈ కథ మీకు మొదటి నుంచి చాలా రోజులుగా మైండ్ లో ఉందంట కదండి? అవునండి, పాయింట్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఎందుకు మరి ఎక్స్పెరిమెంట్ చేయలేదు? మరి ఏ హీరో మీద అది? ఎక్స్పెరిమెంట్ అని కాదు, నా దగ్గర రకరకాల చాలా పాయింట్లు ఉన్నాయి. నేను ఎప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ లాగా నేనేమి ఇదవను. అంటే ఎక్స్పెరిమెంట్ ఇన్ ది సెన్స్ వై యూ నెవర్ ట్రైడ్ అబౌట్ ఇట్ అని. ఆ కంటెంట్, ఈ కంటెంట్ ఈ రోజు వరకు బయటకు తీయడానికి కారణం ఏంటండి? బడ్జెట్ ఎక్కువ అవుతుందనా? ఆల్మోస్ట్ అంతే కదా. అంటే బడ్జెట్ గురించి అని కాదు, అంటే ఈ పాయింట్ నాకు హర్రర్ కామెడీ తీయాలి అని నేను మళ్ళీ ప్రేమ కథా చిత్రం తర్వాత అనుకోలే. అంటే నేను తీసిన జానరే మళ్ళీ నాకు తీయాలని నాకు ఆ ఎగ్జైట్మెంట్ లేదు మెయిన్. కానీ ఈయన వచ్చిన తర్వాత హర్రర్ కామెడీ చేద్దామని అనుకుంటే నేను ఎగ్జైట్ అవ్వటం కోసం ఏదన్నా ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉండాలని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఇది రెగ్యులర్ కదా, పోనీ ఇంకొక రకమైన సైకలాజికల్గా వెళ్దాము అని చెప్పి అట్లా నాకు నేను మూడేసుకుంటూ దీన్ని ఫ్రెష్గా మార్చుకున్నాను నేను. లేకపోతే హర్రర్ కామెడీ అనేది ఆల్రెడీ చూసేసిన సినిమాలండి. మీరు ఎన్ని చేసినా సరే బయటకు వచ్చేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లరు, దాన్ని క్యారీ చేయరు. హర్రర్ కామెడీని చూసాం కదా అని థియేటర్లోనే వదిలేస్తారు. ఏవో కొన్ని సీన్లు నవ్వుకున్నాం ఇది అని అనుకుంటారు కానీ బట్ ఇంటికి తీసుకెళ్ళాలి ఈ సినిమా. నెక్స్ట్ ఆయన చేసిన సినిమాల్లో అన్నిట్లో ఈ సినిమా కూడా గుర్తుండాలి అని అంటే ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ డిఫరెంట్, లేకపోతే కష్టం అవుతుంది. అదేలేండి. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఈ స్త్రీలు గీలు అన్ని బోల్డ్ వచ్చేసి ఇండియన్ సినిమాలోనే. అవును. అండ్ ఫారిన్ ఫిల్మ్ ఎక్స్పోజర్ కూడా ఉంది ఇక్కడ, వెస్టర్న్ ఫిల్మ్ ఎక్స్పోజర్ ఉంది. అండ్ అక్కడ కట్ చేస్తే జేమ్స్ కెమెరూన్, స్పిల్బర్గ్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రాజమౌళి గారికి దండాలు పెట్టే రేంజ్ కి ఇండియన్ సినిమా మైక్రో లెవెల్లో తెలుగు సినిమా వెళ్ళిపోయింది. అవును. ఇప్పుడు నెక్స్ట్ మీదే ఆ స్టెప్ లోకి వెళ్ళేది. నమ్ముతారా అది? ది గాడ్స్ గ్రేస్ డెఫినెట్గా కదా. అంటే ఇప్పుడు ఆ రేంజ్ కి రీచ్ అవ్వాలి, 100% రీచ్ అయితేనే ఈ సినిమాకి, ఈ బడ్జెట్ కి, మీరు పెట్టిన ఎఫర్ట్ కి, వాటన్నిటికీ ఒక మూల్యం, వ్యాలిడిటీ. అవును. అది జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కన్ఫర్మ్గా అండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదైనా సరే మంచి కథ, ఆ థింకింగ్, దాన్ని వే ఆఫ్ అప్రోచ్ అంటే తీసే విధానం, ఇవన్నీ కనుక కుదిరితే ఆ ఇండియన్ సినిమా చూడటం కోసం, అంటే కొత్తదనం చూడటం కోసం ఆడియన్స్ రెడీగా ఉన్నారు. ఇది ఇప్పుడు
డెఫినెట్ గా నేను పెద్ద హీరోతో నేను చేసిన ఈ హర్రర్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ దీనికి ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ రెడీగా ఉన్నారు. అంటే పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ వీళ్ళందరూ మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు చూడండి దీని మీద ఎలా పడిపోతారు. ఎందుకంటే దీన్ని మిస్ అవ్వరు ఎవరు. అంటే తక్కువ మీ ఫుట్ ప్రింట్స్ లో పరిగెడతారు. అంటే ఇది ఫుట్ ప్రింట్స్ లో వెళ్ళాలన్నా స్కేలు డబ్బులు ఉండాలి. మళ్ళీ అదొక ప్రాబ్లం. అది పెద్ద థ్రెట్ కదండి. అది థ్రెట్. మీరు అందుకే కదా ఇప్పటి వరకు దీన్ని బయటకు తీయండి. అలా కాదు, ఈయన వచ్చారు కాబట్టి నేను బయటికి తీసా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే ఈయన వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఆయన వస్తున్నాడని తెలిసినప్పుడు ఆయనకి సంబంధించిన వంటకాలన్నీ పెడతాం కదా. అంతేగా. అప్పుడు ఆటోమేటిక్గా అది ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి అది అలాగా ఒక మంచి రూపు తీసుకుంది ఇది. అదేలేండి, 10 మందిని ఇన్స్పైర్ చేయగలిగితే అదే సినిమా అండి. ఖచ్చితంగా ఆడియన్స్ నే కాదు, నెక్స్ట్ మీ వెనకతలు వచ్చే డైరెక్టర్స్. అవును, మీరు ఒక కొత్త ఇది మీరే కదా ఒక టైప్ ఆఫ్ పారాడైమ్ సెట్ చేసింది కొత్త డైరెక్టర్లకి ఒక టైంలో. అవునవును, ఇలా కూడా చేయొచ్చు మనం చిన్న సినిమాలని. పెద్ద సినిమాకి కూడా మీరు అలాంటి ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేయగలిగారు అనుకోండి. కరెక్ట్. ఇంకంతకన్నా మీ సినిమాకి కావాల్సిన సెలబ్రేషన్ మరి లేదు. అవును, పార్ట్ 2కి వెళ్తున్నారని. అవును, ఇది పార్ట్ 2 కూడా ఉందండి. పార్ట్ 2 రిస్క్ అవ్వదా సార్? అంటే ఈ కథను లాగితే గనక రిస్క్. మనం కథను లాగట్లా, జోనర్ లాగుతున్నాం 2 అని. అంతేనా? అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మొన్న అఖండే చూసాము. పార్ట్ 2 చాలా హెవీ అయ్యి దానికి కావలసినంత రెస్పాన్స్ వచ్చినట్టుగా ట్రేడ్లో ఎవరు మాట్లాడట్లేదు. పార్ట్ 2 అన్నది ఆర్గానిక్గా బయటికి అనౌన్స్మెంట్లు గట్ట లేకుండా అది ఆర్గానిక్గా స్టార్ట్ అయితే పార్ట్ 2 అన్నది పార్ట్ 1కి బేరింగ్ అవుతుందా? అంటే జోనర్ అండి. అంటే హర్రర్ ఇది ఈ ఎలిమెంట్స్ ఈ జోనర్ని 2 కింద మేము కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంటే మామూలుగా 2కి తీసుకెళ్ళాలండి. దాంట్లో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ లీడ్ ఇచ్చాను అంతే నేను. క్లైమాక్స్లో లాస్ట్లో అంతే. అదే ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు అంతేనా? అంతే. అంటే ఈ సినిమా కంప్లీట్ అయిపోద్ది పూర్తిగా. ఈ సినిమా కథ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత వేరే కథ స్టార్ట్ అవడానికి లీడ్ ఇచ్చా అంతే నేను. కొరత ఉంచలేదు కథలో. అసలు ఈ కథలో కొరత కాదు, కథ అయిపోతుంది ఇది పూర్తిగా సుఖాంతమే. ఓకే. కానీ మరి సంజయ్ దత్ని క్యారెక్టర్ ని పెట్టడంలో డైరెక్టర్ గా మీ తాలూకా ఇదేంటి సార్, కన్సెప్షన్ ఏంటి సార్? సంజయ్ దత్ని ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఓన్లీ ఫర్ పాన్ ఇండియా లుక్? సంజయ్ దత్ పాన్ ఇండియా లుక్ కాదండి నాకు. అంటే మనకి తెలిసి సంజయ్ దత్ గారు ఒక పాన్ ఇండియా విలన్ లాగా బాగా నాకు సెట్ అవుతాడు. ఫస్ట్ విలన్ లుక్ కానీ ఆయన జెస్చర్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆయన మెస్మరైజ్ చేస్తాడు. స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనది వేరే లెవెల్ ఉంటుంది. ఆయన్ని కరెక్ట్గా ఇన్వాల్వ్ చేయగలిగితే ఆయన దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ డ్రా చేయొచ్చు మనం. ఆయన అంత ఈ పర్సన్ అనమాట. నాకు ఆ విషయంలో చాలా బాగా అనిపించింది. అందుకని చెప్పి సంజయ్ దత్ గారిని అంటే ఈ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఆయన బాగుంది అని ఇంకా ఆయన ఇంట్రెస్టింగ్గా చేశారు. ఆయన చేస్తున్నప్పుడు ఇంకా నేను క్యారెక్టర్ ఇంకా డెవలప్ చేసుకుంటూ ఇంకా ఇంప్రవైజ్ చేశాను. అసలు క్లైమాక్స్ అయితే ఆయన ఇరక్కొట్టేశాడు అసలు పెర్ఫార్మెన్స్. అవునా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.